యూసుఫ్గూడలో ఉంటాడు. నా దాంట్లో ప్లస్ మెయిన్ మ్యూజిక్ అంతే, ఆయనకు వదిలేస్తా అంతే. మీ ఛానల్లోనే ఒకసారి ఒక బ్లైండ్ పర్సన్తో పాడిపించారు కదా, ఆ పర్సన్ ఏంటి అసలు, ఎక్కడి నుండి వచ్చారు? అతనికి డిమ్గా అనిపిస్తుంది. ఆ పిల్లోనికి పాడాలనే ఒక తపన అతన్ని కన్విన్స్ చేసి, అంటే చాలా మంది వాళ్ళకి మోసం చేసినారంట. అతను పాడినందుకు 3000 ఇచ్చిన అమ్మాయి. పరిషన్ బాయ్స్ వాళ్ళు ఎలా పరిచయం, ఇమ్రాన్ నాన్న గారు ఎలా పరిచయం? ఫోన్ చేసిన, నా ఏందన్నా ఈ వ్యూస్ ఏంది అసలు ఏంది అని అంటే, షేర్ దేవుడు ఉన్నాడు షేర్, మనకు అయిపోయింది షేర్ అంతా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. సో ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన సింగర్, ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఎడిటర్, ఇవన్నీ కూడా ఆయన ఒక్కటే. సో ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. పెళ్ళి తర్వాత వచ్చే ఫస్ట్ ఇంటర్వ్యూ, మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయని నాకు తెలుసు, అందుకనే నేను ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. మీ క్వశ్చన్స్ అన్నీ ఇంటర్వ్యూలో ఉంటాయి ఆయనకి సంబంధించి. అండ్ పెళ్ళి తర్వాత లైఫ్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎటువంటి సాంగ్స్ రాబోతున్నాయి అన్నీ తెలుసుకుందాము. ఆయనే మన శ్రవణ్ డైమండ్ గారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్. పెళ్లి తర్వాత ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. కానీ మీరులో ఎన్ని సాంగ్స్ వచ్చినా కానీ యాదికి వస్తే సాంగే ఎక్కువ అనుకుంటా కదా. ఇప్పటికీ అది ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయింది అది రిలీజ్ అయ్యి? 3 years దగ్గరికి వస్తుంది. కానీ ఇప్పటికీ ఆ ఫేమ్ అలానే ఉంది. సో ఒక్క లైన్ తీసుకుందాం దాన్ని. నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినట్టుందే, నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే, సత్యనైనా వస్తావో చెప్పే చచ్చిపోతానే నా రోజే, మళ్ళా నువ్వు తిరిగి వస్తానంటే ఎప్పుడు ఆహ్వానమే, రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కాదే, గుడిసెలుండేటోన్ని నేనే గుడ్డిగా నమ్మాను నిన్నే, నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినట్టుందే, నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే. సూపర్ అండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా బేసిక్గా, సింగర్స్ కానీ రైటర్స్ కానీ? మా అమ్మ పాడుతుంటుంది. ఓకే, అంటే నార్మల్గా ఇంట్లో పాడే సాంగ్స్ ఏనా, ఏమైనా ట్రై చేశారా? లేదు, నార్మల్ జనరల్ పాడుతుంటుంది. అక్కడ నుండి వింటూ మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? ఓకే, ఈ ఇంటర్వ్యూలో బేసికల్లీ మీ సబ్స్క్రైబర్స్కి తెలియని క్వశ్చన్స్ ఎక్కువ అడగాలి కాబట్టి ఫస్ట్ నుండి వద్దాం. అసలు ఎక్కడ పుట్టి పెరిగిందంతా మీది? నేను పుట్టింది వరంగల్, స్టేషన్ గన్పూర్ చాగల్ విలేజ్లో పుట్టిన. అండ్ అక్కడి నుంచి నాకు ఒక 3-4 years అవ్వగానే సిటీకి వచ్చేసినాం. మా డాడీ ఆటో డ్రైవరు. అట్లా సిటీకి వచ్చేసి ఒక మా రూమ్ రెంట్ అప్పుడు 280 రూపీస్. 280 రూపీసా? 280 రూపీస్ మంత్లీ. కరెంట్ బిల్ ఇప్పుడు 3000-4000 వస్తుంది. అప్పుడు 280 రూపీస్కి రెంట్కున్నాం అప్పుడు మేము. అప్పటి నుంచి రెంట్కు ఉండి 8 years అవుతుంది మేము ఇల్లు కొని. ఇప్పుడు అదే ఏరియాలో ఎక్కడైతే రెంట్కున్నామో అదే ఏరియాలో ఒక ఇల్లు తీసుకున్నాడు మా డాడీ. అక్కడనే ఉంటున్నాం ఇప్పుడు. ఏం చదువుకున్నారు మీరు? నేను డిప్లొమా కంప్లీట్ చేసిన, ఫెయిల్. ట్రిపుల్ డిపార్ట్మెంట్ నాది. సో కొంచెం వీటి మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అంతగా ఇంట్రెస్ట్ లేకపోయింది దీని మీద. బట్ అక్కడితో ఆపేసి నాటి కిడ్ అంటే చిన్నప్పుడు అల్లర్లు చేసి స్కూల్ మనిషి పరిచయం అయ్యేదాకా సైలెంట్ ఉంటా. పరిచయం అయితే అలా వేరే యాంగిల్ బయటికి తీసుకొస్తారా? అంతే. ఓకే, మీ మమ్మీ డాడీ ఏం చేసేవారు? మా మమ్మీ హౌస్ వైఫ్, ఇంట్లో మిషన్ కుడుతుంది. నాన్నగారు ఆటో డ్రైవర్. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా నాన్నగారు అంత బాగా చదివిస్తే నేనేంటి ఫెయిల్ అయ్యాను అనేసి? అంటే ఎవరికి తెలుసు ఎవరి డెస్టినీ. మా డాడీ కబడ్డీ ప్లేయర్, మా డాడీ డిస్ట్రిక్ట్ క్లబ్ కబడ్డీ ప్లేయర్. ఆయన నేను కబడ్డీ ప్లేయర్ అవుతా అనుకున్నాడు, కాలేదు. సో మంది వేరే ఫీల్డ్, ఆయన వేరే ఫీల్డ్. సో కానీ మా డాడీ ఎప్పుడు ఆటో చేతికిచ్చేటోడు కాదు. ఎప్పుడైనా ఆటో సరదాకి అట్లా రేస్ ఇట్లా పట్టుకున్నా కూడా కొట్టేటోడు. అది నీకెందుకు అవసరమా, పోయి వెనక కూర్చో, ఇట్లా ఉండేటోడు. సో అందువల్ల నేను ఆటో జోలికి వెళ్ళలేదు, మంది ప్రొఫెషన్ వచ్చిన. ఓకే, అసలు మీకు ఎప్పుడు తెలిసింది నేను ఇలా పాటలు రాయగలను, పాడగలను అని మీకు ఎప్పుడు తెలిసింది అసలు? యాక్చువల్గా నేను 2015లో ఫోన్లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తుండే, కెమెరా కాకుండా ఫోన్లో. అప్పుడు లెనోవో ఫోన్స్ 8 MP తోపి కాదు, ఆ ఫోన్లలో షార్ట్ ఫిల్మ్స్ తీస్తుండే. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ మెల్లిమెల్లిగా 2018లో టిక్ టాక్ త్రూ నాకు
రికగ్నేషన్ వచ్చింది, గుర్తుపడడం స్టార్ట్ చేసినారు జనాలు. సో దానివల్ల నేను ముందు తీసిన షార్ట్ ఫిల్మ్స్కి వ్యూస్ రావడము, అట్లా షార్ట్ ఫిల్మ్సే తీస్తుండే. ఫస్ట్ నుంచి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటుండే. అట్లా తీసి అట్లా ఒక 35 షార్ట్ ఫిల్మ్స్ తీసిన అప్పటికే. అప్పుడు సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అప్పుడు అవుతుంటే నేను పాడిన ఫస్ట్ సాంగే 2 crore వ్యూస్ వెళ్ళిపోయింది. సో ఆ ఫస్ట్ సాంగ్ వెళ్ళడం వల్ల చాలామంది అప్రోచ్ అవ్వడం వల్ల నేను సాంగ్స్ ఇచ్చి నేను దాంతో కొంచెం ఎర్న్ చేసి అట్లా అవ్వడం జరిగింది. అట్లా సాంగ్స్ వైపు వెళ్ళిపోయినా. మంది ఒక ఛానల్ ఉంది, అది ఇప్పుడు 7 lakhsకి దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్. 4 ఛానల్స్ ఉన్నాయి కదా మీ దగ్గర? 4 ఛానల్స్ ఉన్నాయి, బట్ మానిటైజేషన్ కూడా అయ్యాయి. అన్నీ అయినాయి. 3 ప్రెజెంట్ నడుస్తున్నాయి, అది కూడా అంత బాగా కాదు. మొన్నే సాంగ్ ఒకటి రిలీజ్ చేసిన, పెళ్ళి నుంచి చేయలేదు 2 months నుంచి. కొంచెం ఇబ్బంది ఉండే, కంటెంట్ ఏం చేయకపోతే. క్రియేటర్ అనేటోళ్ళు రోజు కొత్తగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మనం ఎంత చేస్తే అంత జనరేట్ అవుతుంది రెవెన్యూ, చేయకపోతే అది అట్లనే అయిపోతుంది. ఒక్కొక్కసారి మంత్లీ 2 lakhs చూసిన వాళ్ళు ఉంటారు, అదే 2 lakhs చూసిన వాళ్ళు మంత్లీ 10,000 చూసిన వాళ్ళు కూడా ఉంటారు. సో మనం క్రియేట్ చేస్తున్నప్పుడే అది జనరేట్ అవుతుంది. 2 months నుంచి నేను ఏం చేయలేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మెల్లిగా ఇప్పుడే. ఓకే, మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇలా పాటలు పాడతాను, షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను, జాబ్ చేయలేను అన్నప్పుడు? వాళ్ళకు ఇష్టం లేదు, వాళ్ళంతా లైక్ చేయరు. బట్ నా ఫ్యామిలీ బాగుండాలంటే ఏదో ఒక స్టెప్ ముందుకు వేయాలి. నేను నిజంగా డబ్బు కోసం అయితే ఈ ఫీల్డ్కి రాలేదు. నేను ఒకప్పుడు ఎట్లా ఉంటుండే అంటే, అరే 10 మంది గుర్తుపడితే చాలు మనల్ని, ఎట్లా అట్లా సినిమాలలోకి వెళ్ళిపోవచ్చు, ఇట్లా ఉండేది మైండ్ సెట్ అప్పుడు. కానీ ఇప్పుడు చాలామందికి ఏంటంటే డబ్బు కోసమే యూట్యూబ్కి వస్తున్నారు, డబ్బు కోసమే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో అట్లా అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ అంటే నేను అప్పటి నుంచి చూసిన 2015లోనే యూట్యూబ్ క్రియేట్ చేసిన నేను. అప్పుడు ఎవరు చాలా రేర్ ఉంటుండే, సమ్ సెలెక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లాంటి ఛానల్స్, మీద ఒకటి ఐడ్రీమ్ ఇట్లాంటివే ఉంటుండే, చాలా తక్కువ అప్పుడు. ఇప్పుడు గల్లీకి ఒకళ్ళు, ఇంటికి ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. సో వీళ్ళందరిలో మనం ఇప్పుడు దాకా నెట్టుకొచ్చినామంటే ఐ ఫీల్ గ్రేట్. సో నేను అట్లా 10 సంవత్సరాలు కష్టం అంతే. మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటంటే అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు? మేము చాలా పూర్ ఉంటుండే. మేము ఎట్లా అంటే ఒక్కొక్కసారి నాకు బాగా గుర్తు, ఫుడ్ కూడా లేకుండే ఒకసారి. అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి ఒకరి ముందు తక్కువ కావద్దు అని చెప్పి మంచి బట్టలు తెచ్చేటోడు, మంచి ఫుడ్ మంచిగా చూసుకునేటోడు. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత డబ్బు అనేది వస్తుందని నాకు నిజంగా తెలియదు. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని తెలియదు. నేను ఎట్లా వచ్చినా అంటే నన్ను ఒకళ్ళు గుర్తుపట్టాలని వచ్చిన, నా ప్రయత్నం నేను చేసిన, డబ్బు మన వెనకనే వచ్చింది. సో ఇప్పుడు కొంచెం ఓకే, ఎక్కడో ఉన్న అప్పుని కొంచెం తగ్గించి కిందికి తెచ్చేసిన. ఇప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. ఓకే,